హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ సాయి కిరణ్ రెడ్డి నల్లవెల్లి. జనరల్‌గా బీటెక్ అనేమో అందరికి పెద్ద పెద్ద ప్లాన్‌లు, ట్రిప్‌లు, వ్లాగ్‌లు ఇవన్నీ ఉంటా ఉంటాయి. కానీ మాది అన్‌ఫార్చునేట్‌గా పెద్ద పెద్ద ట్రిప్పులు లేవు గానీ, బాసర ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రిప్ అన్నమాట. దట్ టు ట్రైన్ జర్నీ బాగా ఎంజాయ్ చేసాము. సో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చూడండి భాయ్, అరే ఇప్పుడు చిరంజీవి అయినప్పుడు చిరంజీవినే చూస్తారా? ఎందుకు చూస్తారంటే సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. ఏంది ఏం లే, మా అందరిని వదిలేసి నువ్వు ఒక్కరి దాని మీద కూర్చున్నావు కదా. వద్దురా, కూర్చో, అందరం కూర్చోాలి, లేకపోతే అందరితో మీరు రాలే వేస్ట్ నువ్వు ఆపాలి బా ఎక్కువసేపు. దొప్పు గట్టిగా దొప్పు. సో ట్రైన్ వచ్చే లోపు గలీజ్ ఏమైందంటే ఒకటే సీటు దీన్ని ఈ దళితులు వాష్రూమ్ కోసం అని చెప్పేసి గంట సేపు లేట్ చేసి లోపల వాష్రూమ్స్ ఉంటాయని తెలియదు. అది అన్ఫార్చునేట్ అయిపోయింది. ఇంకా 10-20 నిమిషాలు టైం ఉంది, కానీ అవన్నీ సీట్లన్నీ అయిపోయినాయి. కానీ మీరు హెల్ప్ మీద దొరికింది. ఆడ కూర్చొని కూడా చూపిస్తే ఎట్లా ఎక్స్పీరియన్స్ ఉంటుందా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మొహం దగ్గర రా. నువ్వు ఎప్పుడు దగ్గర వస్తా నేడుస్తావా? ఇప్పుడు దగ్గర దూరం వస్తుంది. అండ్ ఇక్కడ రేట్లు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. 25, 20 తగ్గదలే అసలు. మనం తగ్గాల్సిందే, రేట్లు మాత్రం తగ్గవు అసలు. అండ్ మన భోగి ఇదేనా? మర్చిపోయా బ్రో. లోపలికి వెళ్దాం బాగా. స్వరూప్ హాయ్. సీట్ బెల్ట్ పెట్టుకున్నా. మా చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూశారనుకో, నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. నేను అందుకే ఇలాంటి పెద్ద జాకెట్ వేసుకొని వచ్చాను. ఉడకపోతే ఇప్పలేదు. హాయ్ బోలో. హాయ్ బ్రో. మొత్తం పెట్టు, పేరు ఉన్నది ఎందుకు? కిరణ్ రెడ్డి నల్లవెల్లి కూడా ఉండాలి చూడు. కాన్సెప్ట్, మార్పులు చేర్పులు మొత్తం నావే. మరి నా పేరు ముందుండాల్సిన డాక్టర్ ఏది, వెనక ఉండాల్సిన డిగ్రీలేవి? నేనే తీసేయమన్నాను. డాక్టర్ జయకృష్ణ సింహ, ఐపీఎస్, బిఏ, ఎంఏ, ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్ సక్సెస్ స్పెషలిస్ట్ లో ఉంది. అదే సింపుల్ గా జయకృష్ణ సింహ హోమ్లీగా ఉంది. అందుకే ఆ చెత్తంతా లేపేమన్నా. కింద పట్ట ముందు పెద్ద మీద కూర్చున్నా అన్నాడా? కింద ప్లేస్ అయిపోయినా ఆ దళితుడు ఒక్కరి కింద కూర్చోండి. పక్కన కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. లెట్స్ సీ వాట్స్ హ్యాపెన్. మాట్లాడేటప్పుడు చూపిస్తారు మధ్య మళ్ళీ కంటిన్యూ చేస్తా. డోంట్ వరీ. అలా చాలాసేపు దాన్ని కూర్చున్నాక కొంచెం అది రకమైన అనుభూతి కలిగింది. కింద మొత్తం నాయిస్ అసలు ఘోరంగా లొల్లి, జనరల్ దాంట్లో టికెట్ తీసుకుని తెలియకుండా. సో అలా స్టార్ట్ అయిన లేదు. ఇంకా వెనకాల చూస్తే ఒక అన్న గురకబెట్టి మంది ఉసాయిన్స్ నిద్రపోతున్నారు. రావటమే కూర్చున్నప్పుడు కింద ప్లేయర్ లేదో నాకు అర్థం కాలేదు, కానీ మాకు మాత్రం దూరం తీరిపోయింది. కాకపోతే అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. లైక్ వీ ఎంజాయ్డ్ లాట్, ఇది మాత్రం పక్క. అండ్ మేము ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు ఎండ్ అయ్యేసరికి మా ట్రైన్ టికెట్ అరౌండ్ 70 to 90 రూపీస్ ఉంటే మేము అందులో ఎక్స్ట్రా పెట్టిన ఖర్చు ఎక్కువ ఉంది. అవన్నీ బిస్కెట్స్ అని, కుర్కురే అని, లైక్ మధ్యలో అమ్ముతారు కదా, అద్దెమైన చిత్త అంత ఎక్కువ అనుకోవడం వల్ల మాకు ఇంకా బడ్జెట్ ఎక్కువైపోయింది. ఎక్స్ట్రా బడ్జెట్ లైక్ నార్మల్ ఒక పర్సన్ బాసర వెళ్ళారంటే అప్ అండ్ డౌన్ చార్జెస్ పర్సన్ బాసర వెళ్ళి రావాలి. అవతల కనిపిస్తారు.
మనం ముందుకు పోదాం. మీరు ఇద్దరు ముందుకు వెళ్ళండి. చెప్తా ఏముంది లిఫ్ట్ ఇయరా లేదు. సో మేము వెళ్ళింది మార్నింగ్ 5:15కి, అక్కడ రీచ్ అయ్యే వరకు అరౌండ్ 11 to 12 ఆ బిట్వీన్లో అయిపోయింది టైము. సో కడుపులో ఘోరంగా ఆకలిస్తూ ఉంటాయి. ఇంకా బాసరా రైల్వే స్టేషన్ దిగిందేమంటే ఇక్కడ ఫ్రీ బస్సెస్ ఉంటాయి, లైక్ బాసరాము సరస్వతి దేవి టెంపుల్ దగ్గరికి. అక్కడ వెళ్ళేంబడే డైరెక్ట్ ఇంకా అక్కడ టిఫిన్ సెంటర్ ఉంటే ఫస్ట్ టిఫిన్ చేసాము. ఇమీడియట్ పక్కనే మనకి గంగా నది ఉంటుంది అనమాట. అక్కడ గంగా నది దగ్గర ఆ వాటర్ అవన్నీ అక్కడ చూసేసి కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసాము. వాళ్ళు అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయ్యి లైక్ వాకబుల్ డిస్టెన్స్, అంటే ఆటోస్ కూడా ఉంటాయి లైక్ దగ్గరనే అన్నట్టు పైసలు బొక్క అని వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం అనమాట. అదో ఏదో మాట్లాడుకుంటా లైక్ అరౌండ్ ఒక 10 to 15 minutes పట్టింది అక్కడ నుండి బాసరా అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి. సో అందరూ సో ఇప్పుడే గంగా దగ్గరికి వెళ్ళాము. 10-15 minutes వాకబుల్ డిస్టెన్స్ లో సో ఇంకా మనం మన బ్యాగ్స్ ఇంకా మన మొబైల్స్ అన్ని ఒక దగ్గర పెట్టేసాం. అంటే గుళ్ళోపటికి ఎట్లాంటివి అలా ఉండవు, జస్ట్ వాటర్ బాటిల్ ఒక్కటే అలా ఉంటుంది అంతే. సో మిగతా అన్ని మనం ఇక్కడ మనీ ఇచ్చేసి మన చెప్పులు కానీ లైక్ మన బ్యాగ్స్ అన్ని అక్కడనే పెట్టేసాలి. అక్కడ వేసి మేము దర్శనానికి వెళ్ళేసి రిటర్న్ వచ్చేసాము. ఇంకా లైక్ దర్శనం అయిపోయింది. దర్శనంలో ఫోన్ అలో తీసుకెళ్ళి అక్కడేం రికార్డ్ చేయలేకపోయాం. సో దర్శనం కూడా చాలా ఫాస్ట్ అయిపోయింది. మేము వెళ్ళిన రోజు కొంతమంది స్కూల్ పిల్లల్ని తీసుకొని వచ్చిండే, లైక్ వాళ్ళతో మంచిగా ఫన్నీగా మంచి ఇంటరాక్షన్ మంచిగా అయిపోయింది. అలా బయటకు వచ్చాము. ఇంకా పక్కనే ఇంక అప్పటికి ట్రైన్ అనేది మాకు ఇంకా చాలా టైం ఉంది ట్రైన్ రావడానికి. సో మేమేం చేసాం, అక్కడ పక్కనే చిన్న పార్క్ లాగా ఒక మొత్తం గ్రీనరీ చెట్లు ఉంటే అక్కడ వచ్చాము. అక్కడ చేసేపు అలా టైం స్పెండ్ చేసుకొని పక్కనే ఒక గోలీ సర్ ఉంటే కొంచెం అది తాగేసి ఇంక మెల్లగా మళ్ళీ యాక్చువల్లీ మళ్ళీ లంచ్ ఎక్కడ అన్నారు లైక్ అక్కడ పులిహోర బాగా వేసుకున్నాం. ఆ పులిహోర ప్యాకెట్లన్నీ పెట్టేసుకున్నాము. తినేసి మెల్లగా అక్కడికెళ్ళి స్టార్ట్ అయిపోయినాం ఇంగ. అక్కడ ఆటోలో మన ఈవినింగ్ మాకు బస్ అనేది దొరకకుండే, ఫ్రీ బస్ అనేది. సో ఇంక ఆటోలో అక్కడ నుండి రైల్వే స్టేషన్‌కి వెళ్ళిపోయాము. ఇంక అక్కడ సో సక్సెస్ఫుల్ గా బాసరా ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో సక్సెస్ఫుల్లీ వీ హావ్ కంప్లీటెడ్ అవర్ బాసరా ట్రిప్. అంటే కొంతమంది వచ్చినా రాలేదు, మధ్యలో హ్యాండ్ ఇచ్చినా అవన్నీ సెకండరీ థింగ్ అయినా మేము చాలా సక్సెస్ఫుల్గా అంటే చాలా ఓపెన్గా మాట్లాడుకోవడం, చాలా అన్ని గేమ్స్ ఆడుకోవడం కానీ అన్నీ చాలా మంచి అయిపోయినాయి. అడ్డవులే దొబ్బేయడం, ఇష్టం ఉన్న టైంకి పోవడం, ఇష్టం ఉన్న టైంకి, కానీ ఏ ట్రైన్ మిస్ కాకుండా వెళ్ళొచ్చినాము. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అండ్ ఐ హోప్ and don't forget to like, share and subscribe to my channel. ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి, కాకపోతే ఒక 6 months 1 year గ్యాప్ అవుతుండొచ్చు, బట్ వీడియో మాత్రం పక్కా వస్తుంది. డైరెక్ట్ గ్యాప్, మామూలు గ్యాప్ కాదు. టైమింగ్ అక్కడ ఉంటుంది. పవన్ కళ్యాణ్ టైమింగ్. సో meet you in next video. Bye bye. Signing off. Sai Kiran Nallavil. Bye bye.